జాతకంలో చూద్దాం. హలో రిక్కీ. చెప్పు కీర్తి. ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి నేను నీకు కాల్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? సారీ, ఈరోజు సండే కదా, 9 to 11 కొంచెం బిజీ, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదే. సరే గాని ఈవినింగ్ షోకి టికెట్స్ బుక్ చేశాను, రెడీగా ఉండు, నేను వచ్చేస్తా. సరే సరే. అవును, లక్ష్మి పక్కనే ఉంది కదా, లక్ష్మి కూడా చెప్పు. ఆగు, ఒకసారి మాట్లాడు. హలో కీర్తి, చెప్పు. లక్ష్మి, ఈవినింగ్ షోకి టికెట్స్ బుక్ చేశాను, నువ్వు రెడీగా ఉండు, మనందరం కలిసి సినిమాకి వెళ్దాం. అంటే నాకు కుదరకపోవచ్చు, ట్రై చేస్తాను, లిట్టికి చెప్తాను. ఓకే సరే. అవును కీర్తి, మహేష్ బాబు సినిమా కదా. అబ్బా, నీకు ఎప్పుడు ఆ మహేష్ 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 గోరేనా? నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తానని చెప్పా కదా. సర్లే, బాయ్, ఈవినింగ్ కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి ఇంకా లిట్టి రాలేదు? షోకి టైం అవుతుంది. హాయ్ కీర్తి. హాయ్ లిట్టి. ఏంటి లక్ష్మి రాలేదు? నీకు తెలుసు కదా దాని గురించి, దానికి ఎప్పుడు చదువు చదువు చదువే లోకం. అది నిజమే కదా. సరే రా, షోకి టైం అయిందా, వెళ్దాం. సరే పద, వెళ్దాం. అబ్బా, మహేష్ ఎంట్రీ లేకుండా చంపేశారు. మహేష్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, చాలా బాగున్నాడే. సమంత చూడు ఎంత బాగుందో, ఆ శారీ సమంత ఆసమ్, చాలా బాగుంది. పదవే, షాపింగ్ కి వెళ్దాం, అదే కొనుక్కుందాం. సరే. సినిమా చాలా బాగుంది కదా, ఇంకొకసారి వద్దామా? అయితే రేపు మార్నింగ్ షోకి వద్దాం. సరే సరే. ఇది సీరియల్ వచ్చే టైం అయింది, 8:30 అయింది కదా. మొగలరేకులు సీరియల్ వచ్చింది, పెట్టు, టీవీ ఆన్ చేయి. ఆగు, పెడుతున్నా. హాయ్ కీర్తి. హాయ్ లిట్టి. ఏం చేస్తున్నారు? ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని టీవీ చూస్తున్నారేంటి? ఏంటి ఎప్పుడు చదువు చదువు అంటావు? దేవుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు, దాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఎప్పుడు చదువు చదువు అంటావు ఏంటి? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ఈ ఎపిసోడ్ పోతే మళ్ళీ వస్తుందా? ఎప్పుడు నీకు చదువు చదువు చదువు. ఎప్పుడు టీవీ చూడడం లేదా సినిమాలు చూడడం, ఇదే నా లైఫ్. ఇప్పుడు కష్టపడి చదివితేనే కదా ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవుతాము. లైఫ్ చాలా ఉంది ఎంజాయ్ చేయడానికి. నువ్వెప్పుడు ఇలా చెప్తావు కాబట్టి నేను మీ ఇంటికి రాను, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. కీర్తి, ఆగు కీర్తి, ఎక్కడికి అసలు ఉండవే? నేను వెళ్ళిపోతున్నా, బాయ్. అరే ఉండు. బాయ్. ఏంటో కీర్తి అలా వెళ్ళిపోయింది. నీకు దాని గురించి తెలుసు కదా, లైట్ తీసుకో. సరే పద, మనమైనా కలిసి చదువుకుందాం. అబ్బా, దీనికోసం అయినా బుక్ ఓపెన్ చేయాలి. హలో హలో, ఎవరండి? నేను ఏదో హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీకు కీర్తి తెలుసా అండి? తెలుసు, తన నా క్లోజ్ ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్ కీర్తికి యాక్సిడెంట్ అయిందండి, మీరు త్వరగా హాస్పిటల్కి రండి. లక్ష్మి, లక్ష్మి, యాక్సిడెంటా? ఎలా అయింది? నాకు తెలీదు, పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. సరే వెళ్దాం. కీర్తి, నీకేమైంది కీర్తి? కళ్ళు తెరు కీర్తి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను కీర్తి. ప్లీజ్ కీర్తి, లే కీర్తి, లే కీర్తి, కీర్తి లే, ప్లీజ్ కీర్తి లే. ఎన్ని రోజులు ఇలా ఉంటారా లిట్టి? కొంచెం సేపు టీవీ అయినా చూద్దాం రా, నీకు రిలీఫ్ గా ఉంటది. వద్దు, నాకు కీర్తి గుర్తుకొస్తుంది, ఇదంతా నా వల్ల జరిగింది. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు.
పుట్టుక చావు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చివరికి అందరూ వెళ్ళిపోవాల్సింది. లేదు, అంత నా వల్లే జరిగింది. అప్పుడు కీర్తిని వెళ్ళనికుండా అంటే బాగుండేది. నా వల్లే కీర్తి చనిపోయింది. నువ్వేం చేస్తావు లిట్టి? ఇదంతా విధి రాత. అందుకు మనమేం చేయగలం? పదా లిట్టి, కొంచెం సేపు రెస్ట్ అయినా తీసుకో. లక్ష్మి, నువ్వు చెప్పిందంతా నిజమే. సరేలే, నేను కాస్త రెస్ట్ తీసుకున్నాను. నేను పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నా ముందు తెల్లటి వస్త్రాలు వేసుకుని వాళ్ళు ఉన్నారు. నన్ను వాళ్ళు ఆ లోకానికి రానివ్వడం లేదు. నా పేరు ఆ జీవ గ్రంథంలో లేదని, ఆ నిజమైన యేసయ్యని అంగీకరించలేదని వాళ్ళు నన్ను ఆ లోకానికి రానివ్వడం లేదు. రెట్టి, ఎందుకు చెప్పలేదు? ఆ నిజమైన దేవుడు యేసయ్య అని నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? రెట్టి, మనిద్దరం కలిసి ఎన్నో తిరిగాం, ఎన్నో మాట్లాడుకున్నాం. నా పేరెంట్స్ కి చెప్పని విషయాలన్నీ నీకే కదా చెప్పాను. నీతోనే కదా షేర్ చేసుకున్నా. ఆ నిజమైన యేసని నాకెందుకు చెప్పలేదు? రెట్టి, కానీ నువ్వెప్పుడు సండే ఎక్కడికో వెళ్ళేదానివి. ఎప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళిన మనం, నువ్వు ఒక్కదానివి వెళ్ళేదాన్ని. నాకెందుకు చెప్పలేదు? నువ్వు వెళ్ళిన స్థలం ఆ పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని నాకెందుకు చెప్పలేదు? నువ్వెందుకు నాకెంత ద్రోహం చేశావు? నాకెందుకు ద్రోహం చేశావు? రెట్టి, ఎందుకు చెప్పు? ఎందుకు ద్రోహం చేశావు? నేను నీకేం చేశాను? నువ్వు నన్ను పిలిస్తే నేను రానని ఎందుకు అనుకున్నావు? నువ్వు పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వెందుకు నన్ను పిలవలేదు? నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? రెట్టి, చెప్పు. నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? చెప్పు. నన్ను ఎందుకు పిలవలేదు? ఒక్కసారైనా చెప్పావా? ఒక్కసారైనా ఆ నిజమైన దేవుడు యేసయ్య అని నాకెందుకు చెప్పాలనిపించలేదు? నీకు ఎందుకు చెప్పలేదు? చెప్పలేండి, నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? భయం వేస్తుంది రెట్టి, నాకు చాలా భయం వేస్తుంది. నా దగ్గరికి వస్తున్నారు రెట్టి, నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎంతో మందిని ఆ నరకంలో పడివేస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. ఆ కేకలు నాకు వినపడుతుంది. ఆ కేకలు నాకు వినపడుతుంది. అమ్మని చాలా నాలో ఎవరు ఈ నరకంలోకి రాకూడదు. నాలో ఎవరు ఇలా నరకంలో అనుభవించకూడదు. ఇంకా ఎవరికి ఇలా చేయకు. నిత్య వాళ్ళను తీసుకెళ్ళబోతున్నారు. ఇక వాళ్ళని తీసుకెళ్ళబోతున్నారు. నన్ను అగ్నిలో పడవేయొద్దు. నేను భరించలేకపోతున్నాను. కాలిపోతున్నాను. ఆ యేసే నిజమైన దేవుడు
ఇప్పుడైనా చెప్పు, అందరికీ చెప్పు. ఈ భయంకరమైన నరకానికి ఎవరు రాకూడదు. నా జీవితం ఈ నరకంలోనే అంతమైపోయింది. మీరందరూ యేసయ్యని ఇప్పుడైనా విశ్వసించండి. ఇదంతా నీ భ్రమ. భ్రమ కాదు లక్ష్మి, కీర్తి ఇక్కడికి వచ్చింది, నాకు మాట్లాడింది. తనంత బాధపడుతుందో ఏడుస్తుందో ఇదంతా నా వల్ల జరిగింది. నేను తనకి నిజమైన దేవుడు యేసయ్యని చెప్పలేకపోయాను. ఇదంతా నా వల్ల జరిగింది. చెప్పుంటే ఎంత బాగుండేది. లక్ష్మి, ఈ క్రిస్మస్ నుండి మనం కూడా చర్చికి కలిసి వెళ్దాం. కీర్తి అలాగూ నరకంకి వెళ్ళిపోయింది. ఇంకా ఎవ్వరికీ రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి నుండి అయినా ఆ నిజమైన యేసయ్యని నమ్మి ఆయన మార్గంలో నడుద్దాం. అప్పుడే మనం రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులవుతాం. అవును లిట్టి, నువ్వు చెప్పిందంతా నిజమే. ఈ క్రిస్మస్ నుండి మనందరం కలిసి చర్చికి వెళ్దాం, యేసయ్యనే విశ్వసిద్దాం.